ప్రపంచ జనాభా రోజురోజుకి పెరిగిపోతోంది. ప్రస్తుతం 800 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నారు. అయితే కొన్ని దేశాల్లో మాత్రం బర్త్ రేట్ చాలా వరకు పడిపోతుంది. ఆర్థికంగా, వృత్తిపరంగా ఎదురయ్యే ప్రాబ్లమ్స్ వల్ల పలు దేశాల్లో యువతీ యువకులు పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. అలాగే చేసుకున్న వారిలో కూడా కొంతమంది పిల్లల్ని కనడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. వీటి వల్ల ఆయా దేశాల్లో జనాభా తగ్గిపోవడంతో కేవలం వలసలపై వచ్చేవారి మీదే ఆ దేశాలు ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యను పరిష్కరించేందుకే ఇటీవలే ఒక దేశం బంపర్ ఆఫర్ను ప్రకటించింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యూరప్లోని హంగేరీ అనే దేశం ఉంది. ప్రస్తుతం ఆ దేశ జనాభా కేవలం 96 లక్షలు మాత్రమే. అయితే ఇక్కడ రోజురోజుకు బర్త్ రేట్ పడిపోవడంతో తమ దేశ జనాభాను పెంచుకునేందుకు హంగేరీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఎవరైతే కనీసం 4 లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లల్ని కంటారో ఆ మహిళలు తమ జీవితాంతం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అలాగే పిల్లల కోసం 21,000 శిశుగృహాలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ శిశుగృహాలను క్రీచ్ ప్లేసెస్ అని అంటారు. తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్తే వాళ్ళు వచ్చే వరకు ఈ శిశుగృహాలే వాళ్ళ పిల్లల్ని చూసుకుంటాయి. అంతేకాదు పెద్ద కుటుంబాలు కార్లు కొనుక్కునేందుకు వాళ్ళకి సబ్సిడీ కూడా ఇస్తామని హంగేరీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే హంగేరీ గవర్నమెంట్ గతంలో కూడా ఇలాంటి ఆఫర్లు తీసుకొచ్చింది. వివాహాలను ప్రోత్సహించేందుకు, బర్త్ రేట్ని పెంచేందుకు 2019లో ఓ స్కీమ్ని తీసుకొచ్చింది. అదేంటంటే 41 ఏళ్లకు ముందే పెళ్లిళ్ళు చేసుకునే మహిళలకు 10 మిలియన్ హంగేరియన్ ఫోరెంట్స్ అంటే మన కరెన్సీలో 23 లక్షలకు పైగా లోన్ ఇస్తామని ప్రకటించింది. ఇందులో ఉన్న మరో ఆఫర్ ఏంటంటే పెళ్లి తర్వాత ఆ మహిళ 2 పిల్లలకు జన్మనిస్తే లోన్లో 3వ వంతు మాఫీ చేస్తామని చెప్పింది. ఒకవేళ 3 లేదా అంతకన్నా ఎక్కువ మందిని కంటే ఆ లోన్ మొత్తాన్నే మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇలా తమ దేశ జనాభాను పెంచుకునేందుకే హంగేరీ ప్రభుత్వం ఇటీవలే ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదనే ఆఫర్ని కూడా తీసుకొచ్చింది. సింగపూర్లో కొన్ని రోజుల క్రితం ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. అదేంటంటే అక్కడ మెరీనా బే శాండ్స్ అనే క్యాసినో ఉంది. అక్కడికి ఓ వ్యక్తి రెగ్యులర్గా క్యాసినో ఆడేందుకు వచ్చేవాడు. ఇలా ఎప్పట్లాగే జూన్ 22న క్యాసినో ఆడేందుకు వచ్చాడు. అయితే ఆ రోజు అతడు ఏకంగా $4 మిలియన్ల గెలుచుకున్నాడు. అంటే మన కరెన్సీలో 33 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకోవడంతో ఆ ఆనందంతో, షాక్తో అతను ఒక్కసారిగా హార్ట్అటాక్కి గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే అతన్ని హాస్పిటల్కు తరలించారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొంతమంది అతను హార్ట్అటాక్తో చనిపోయినట్లు చెప్పారు. కానీ ఆ క్యాసినో నిర్వహించిన వారు మాత్రం అతను చనిపోలేదని, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని చెప్పారు. ఇటీవల మన టీమిండియా T20 వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ రోజు నైట్ దేశవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. జూలై 4న మన క్రికెట్ టీం సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి తిరిగొచ్చింది. అదే రోజున సాయంత్రం వాళ్ళు ముంబైకి వచ్చారు. అక్కడ నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు దాదాపు 2 కిలోమీటర్లు పరేడ్ జరిగింది. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున క్రికెట్ ఫ్యాన్స్ ఈ పరేడ్లో పాల్గొన్నారు. వీటికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే చాలామందికి తెలియని ఒక విషయం ఏంటంటే ఆ పరేడ్ అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన క్రికెట్ ఫ్యాన్స్ అందరూ వెళ్ళిపోయారు. కానీ ఆ పరేడ్ జరిగిన రూట్లో మొత్తం ప్లాస్టిక్ బాటిళ్ళు, చెప్పులు, షూలు, టీషర్ట్లు, ఫుడ్ ఐటమ్స్ ఇలా ఆ రూట్ మొత్తం చెత్తా చెదారంతో నిండిపోయింది. అయితే ప్రతిరోజు ఆ రూట్లో చాలామంది మార్నింగ్ వాకింగ్ చేసేందుకు వస్తుంటారు. దీంతో ఎలాగైనా ఆ రూట్లో పేరుకుపోయిన చెత్తను మొత్తం కూడా క్లీన్ చేయాలని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ భావించింది. దీంతో ఆ రోజు రాత్రి 11:30 ఆ రోడ్డును క్లీన్ చేసేందుకు 100 మంది మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆ రూట్లో ఉన్న చెత్త చెదరాన్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. రాత్రి 11:30 ఇలా చెత్తను క్లీన్ చేయడం మొదలు పెడితే మరుసటి రోజు ఉదయం 8 గంటలకు ఇది పూర్తయింది. ఇలా రాత్రి నుంచి తెల్లవారే వరకు ఆ మున్సిపల్ సిబ్బంది శ్రమించి ఈ వేస్టేజ్ మొత్తాన్ని క్లీన్ చేసేశారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే
ఆ రూట్లో ఏకంగా 11,500 కిలోల వేస్టేజ్ని తమ సిబ్బంది కలెక్ట్ చేశారని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ఈ వేస్టేజ్లో కొంత భాగాన్ని డంపింగ్ యార్డ్కి తరలించారు. ఇక స్లిప్పర్స్, షూస్ లాంటి సాలిడ్ వేస్టేజ్ని డంప్ చేయకుండా రీసైక్లింగ్ ప్లాంట్స్కి తరలించారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.